హాయ్ అండి. ఇవాళ సజ్జ పులిహోర చేయడం చూపిస్తాను చూడండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించాను, కుక్కర్ పెట్టాను కదా. గ్లాసు బియ్యము నేను మిక్సీలో పట్టేశాను సన్నంగా చూపిస్తాను. పట్టేసి ఉంచాను. ఒక గ్లాసు వేడి నీళ్ళు కాచి ఉంచాను. ఇందులో గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఇప్పుడు 2 గ్లాసులు కొంచెం చూడండి. సజ్జ పులిహోరకి ఇంకొక పెసరు వేస్తాను. రవ్వ చూపిస్తాను. మిక్సీ పట్టేసి ఉంచాను బియ్యం. ఇగో ఒక గ్లాసు బియ్యంకి గ్లాసు రవ్వ, అదే మిక్సీ పట్టేసి ఉంచాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇదేమో పులిహోర పొడి, గుళ్ళ పులిహోర చేస్తారు కదా, పొడి కొట్టించాను. ఆ పొడి చింతపండు వేసి ఉన్నది ఇందులో, అందుకు వేరేగా చింతపండు వేయక్కర్లేదు. ఇందులో ఉప్పు వేద్దాం, నీళ్ళు సరిపడా ఉప్పు, కొంచెం నూనె, కొంచెం పసుపు వేయాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఉప్పు వేసాను కదా, కొంచెం నూనె వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. కొంచెం పసుపు వేస్తాను. ఇది మరుగుతూ ఉంటుంది. ఇటు పోపు వేచుదాం. పోపు వేచి చూపిస్తాను. మూకుడు పెడదాం. గ్యాస్ వెలిగించి మూకుడు పెడదాం. సరిపడా నూనె, కొంచెం సజ్జ పులిహోరలో నూనె ఎక్కువే పడుతుంది, పులిహోరలాగే. ఇందులో కొంచెం ఆవాలు వేద్దాం. ఆవాలు, ఇంగువ. ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఉడికితే వడగట్టాలి ఇది. ఇప్పుడు ఆవాలు, కొంచెం ఇంగువ, ఇది వేగుతూ ఉంటే పల్లీలు వేద్దాం. కొంచెం ఎండుమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు ముందు అవి వేగుతున్నాయి కదా, పల్లీలు వేద్దాం. ఇవి వేగుతూ ఉంటే ఇప్పుడు కొంచెం ఫస్ట్ పల్లీలు వేగనిద్దాం. తర్వాత శనగపప్పు, మినప్పప్పు కలిపేసి ఉంచాను ఇందులో.
ఇప్పుడు ఈ రవ్వ పోద్దాం, ఇందులో నీళ్ళు మరుగుతున్నాయి, పోసి కలిపేయడమే. అది ఉడుకుతూ ఉంటుంది. ఒక 2-3 సార్లు ఉడికింది అనుకోండి, అప్పుడు తీసి వడకట్టాలి. ఈ లోపు ఇటు పోపు వేగిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేద్దాం, అల్లం వేద్దాం, పచ్చిమిరపకాయలు వేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది సజ్జ పులిహార. ఇది వేగుతూ అక్కడ అవి కూడా ఉడికిపోతాయి. ఇందులో కాస్తే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. ఎందుకంటే పొడి కొట్టించాను కదా, పులిహార పొడి, అందులోనే చిన్న బెల్లం ముక్క వేసి ఉంచాను, అందుకే ఇందులో వేయను. ఇది వేగనిస్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉడికిపోతున్నది. ఈలో పోపు వేగనేయండి. ఉడికొచ్చింది కదా, ఇప్పుడు ఇందులో వడకట్టేద్దాం. అయిపోయింది, ఉడికింది. ఇది వార్చొచ్చు, లేకపోతే ఇలా జల్లెట్లో వేస్తే శుభ్రం నీరు వెళ్ళిపోతుంది. కొంచెం ఇది వేగనిద్దాం ఒక పిసరు. ఇప్పుడు ఇది వడగట్టిద్దాం. శుభ్రంగా నీరంతా పోతుంది. పోపులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి, ఉప్పు వేయాలి ఒక్క పిసరే, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే అన్నంలో వేసాం కదా, ఇది రవ్వలో వేసాం కదా, బియ్యం రవ్వలో ఉడికేటప్పుడు. శుభ్రంగా నీరు ఓడిపోయి పొడిగా అయిపోతుంది. నీరంతా వచ్చేస్తుంది కిందకి. చూడండి, నీరంతా ఓడిపోతుంది, చూపిస్తాను. ఇక పోపు వేగిపోతున్నది. చాలా టేస్ట్గా ఉంటుంది సజ్జ పులిహార. చూడండి, చేయండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొంచెం ఉప్పు వేసాను, ఎక్కువ వేయలేదు పోపులో, ఎందుకంటే పొడిలో ఉప్పు ఉన్నది, అందుకు పేరుకే జల్లినట్టుకు జల్లాను. పొడిలో కూడా కొంచెం ఉప్పు ఉంది కదా, కరెక్ట్ సరిపోతుంది, అందుకు వేయలేదు, ఇంత పిసరే వేసాను. పోపు వేగింది బాగా, ఇది నీరు ఓడిపోయింది పొడిగా. ఇప్పుడు ఇది వేసి కలిపేయడమే. చూడండి, వేగింది, పల్లీలు అవి వేగిపోయి
పులిహారలాగే ఇది కూడాను, సజ్జి పులిహార. శుభ్రంగా కడిగేసి కలిపేసి మూత పెట్టేయడమే. శుభ్రంగా ఉమ్మగిల్లు విడివిడిగా వస్తుంది. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. శుభ్రం కలిపియాలి కింద పైన. ఒక నిమిషం మూత పెట్టేస్తాను. బాగా ఉమ్మగిల్లుతుంది. ఇప్పుడు పొడి కొట్టాను కదా, ఇందులో కొంచెం బెల్లం కూడా ఉంది, ఉప్పు ఉంది. పులిహార పొడి, గుళ్ళో పులిహార లాగా ఈ పొడి. గుళ్ళో పులిహారకి ఇలాంటి పొడి వేస్తాడు. చింతపండు ఉంది. ఒక్క నిమిషం అయిపోయాక మూత పెడతాను. దగ్గరగా ఉమ్మగిల్లుతుంది. చక్కగా విడిగా వస్తుంది. చూపిస్తాను. మూత పెట్టేస్తాను. ఇక మూత పెట్టాను, చూద్దాం. విడివిడిగా వస్తుంది. చూసారు కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉన్నది. చూశారు కదా, సజ్జి పులిహార. చూడండి, తినండి, లైక్ తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇప్పుడు గిన్నెలో తీసేద్దాం. తీసి కొంచెంసేపు మూత పెట్టేస్తే చక్కగా చల్లారుతుంది, విడివిడిగా వస్తుంది. చూడండి, సజ్జి పులిహార తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం? తీపావకాయ కానీ పచ్చడి కానీ దేంతోనే తినండి. ఏది ఇష్టమైతే దాంతో తినొచ్చు. ఉట్టిదైనా తినడానికి బాగుంటుంది. టేస్టీ టేస్టీ సజ్జి పులిహార. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి, చక్కగా విడివిడిలాడుతుంది. చూడండి, భలే ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం? రాని వాళ్ళు చేసుకోండి, వచ్చిన వాళ్ళకైతే వచ్చు. థ్యాంక్ యూ.